హాయ్ హలో నమస్కారం. అందరూ బాగున్నారా? బెంగళూరు నుంచి తిరుపతికి నేను బైక్లో వచ్చాను. ఇక్కడ దగ్గరకు వస్తున్నట్టుగానే తిరుపతి చంద్రగిరి కోట కనిపించింది నాకు. ఇది ఫస్ట్ చూద్దామనేసి టైం ఇంకా ఉండిండేది, నాకు 9 గంటలు కూడా కాలేదు. ఆ టైంలో ఒక టిఫిన్ తినేసి మళ్ళీ వచ్చి ఈ కోటని ఫస్ట్ చూసుకొని వెళ్ళిపోదామనేసి మీకు కూడా చూపిస్తామనేసి ఈ వీడియో చేస్తున్నాను. రండి మళ్ళా ఈ వీడియో చూసుకొని వద్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. ఈ ఊరు పేరు చంద్రగిరి కోట. కోట చూద్దాం రండి. ఈ కోట గురించి తెలియని వాళ్ళు ఉండరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి. చాలామందికి ఈ కోట గురించి తెలుసు. నేను చాలాసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ చంద్రగిరి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కోట అయితే అద్భుతంగా ఉంది. 500 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కానీ చెక్కు చెదరలేదు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. ఇక్కడికి రావడానికి 20 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్ ఉంటుంది. ఈ మ్యూజియంలో మీరు చూడాలనుకుంటే ఫ్రైడే తప్ప మిగిలిన అన్ని రోజులు ఓపెన్లో ఉంటుంది. ఫ్రైడే హాలిడే ఉంటుంది. ఆ రోజు చూసుకొని రండి. ఫ్రైడే మాత్రం వస్తే మీరు బయట నుంచి మాత్రమే చూసుకొని రాగలరు. నేను అలాగే మిస్ అయిపోయాను, కానీ నేను బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి తప్పలేదు, అలాగే చేసేసాను. నాకైతే ఈ ప్లేస్లో చాలా అద్భుతం అనిపించింది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. ఇప్పటికి కూడా చూడండి, ఈ వాళ్ళు ఇంకా ఏమీ చెక్కు చెదరలేదు. అన్నైతే ధ్వంసం అయిపోయినాయిలేండి. శ్రీకృష్ణదేవరాయల కాలం కన్నా ముందే ఉన్నా కానీ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అని చెప్తూ ఉంటారు. ఇదైతే అద్భుతం. రండి మళ్ళీ చూసుకొని వద్దాం. ఇప్పుడు చూస్తున్నదైతే మీరు రాణి మహల్ అని పిలుస్తారు. ఇది చాలా మటుకు ధ్వంసం అయిపోయింది. లోపలికి పోతే భయం అవుతుంది, అలా ఉంది. లోపలికి కూడా పోవడానికి లేదు, అయినా చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఇప్పుడే అడవి మాదిరి ఉంది ఇది. ఆ కాలంలో ఎలా ఉండేదో, కానీ పగడబందీగా కాంపౌండ్ అంతా వేశారు అప్పట్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రండి ఇంకా కొంచెం ఉంది, చూసుకొని వద్దాం.
ఇక్కడ మీరు బయట నుంచి ఏమీ ఫుడ్ తెచ్చుకొని తినేటట్లా లేదు. ఫుడ్ లోపల నాట్ అలౌడ్. ఇది గవర్నమెంట్ అండర్లో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. గవర్నమెంట్ అండర్లో ఉండడం వల్లనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. నీట్నెస్ అయితే చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆన్లైన్ టికెట్ ఇది, నో క్యాష్, ఆన్లైన్ టికెట్. చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. తిరుపతి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్లేసు మిస్ చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం. నా పేరు శివకుమార్.